చిన్ని. అవును రమణ, మొన్నగాని నువ్వు చిన్నిని పైకి పంపించేసుంటే ఈరోజు చాలా ఇబ్బంది పడేదాన్ని. ఓ కొలిక్కొచ్చేస్తుందనుకున్న నా లైఫ్ మళ్ళీ కొన్నేళ్లు వెనక్కి వెళ్ళిపోయేది. అందుకే నేను ఆగిపోమ్మని చెప్పాను. ఇన్నాళ్ళు చిన్నిని ఒక జంతువులాగే అనుకున్నాను. చాలా తేలికైన ప్రాణం కదా, తీసేయొచ్చు అని అనుకున్నాను. కాని ఆ ప్రాణానికి నా 20 ఏళ్ల కలని నిజం చెయ్యగలిగే శక్తి ఉంది అని తెలిసింది. అందుకే రమణ, అది నీ చేతికి దొరికాక ఓ గంట సేపు దాని ప్రాణాలు తీయకు. గంటసేపా? అదేంది? గంట సేపే. ఆ ఒక్క గంట గడిచిన తరువాత నీ ఇష్టం. ఆ తర్వాత దానితో పాటు ఓ 4 దానికి తోడుగా పైకి వెళ్ళిపోతారు. 4? ఎవరాళ్ళు? నీకు కావాల్సింది చిన్నే కదా, దాని వరకే ఆలోచించు. మిగతా వాళ్ల గురించి అవసరం లేదు. సరే, ఇప్పుడు నేనేం చేయాలా? చిన్నీని ఒంటరిగా దొరకబుచ్చుకోవాలి. అదే ఎట్టా? నేను చెప్తాను. అర్థమైందా? ఒక్క రోజులో, ఒకే ఒక్క రోజులో అంతా మారిపోవాలి. ఒక్క గంటలో అంతమవ్వాలి. అక్క, నెయ్యి వేయినా? నాకు నెయ్యి అస్సలు ఇష్టంలా. అవునా? మా బావకి నెయ్యి అంటే చాలా ఇష్టం. ఇడ్లీలో నెయ్యి వేసుకోకుండా అస్సలు తినడు. అవును, నెయ్యి అంటే నాకు చాలా ఇష్టం.
అత్తమ్మా నీకు నెయ్యయినా? నాకొద్దమ్మి, మీరు తినండి. అట్నే అత్తా. హాయ్ ఆకర్ష్. హాయ్ అనిరుద్. హాయ్ అనిరుద్, ఏంటి పొద్దునొచ్చా? ఏ రాకూడదా? జస్ట్ చిల్ రా. రా కూర్చో, టిఫిన్ చేద్దు గాని. రజని, ఇడ్లీ ఉంది, సాంబార్ లేదా? అయ్యో మర్చిపోయినా సారు, ఉండండి తీసుకొస్తా. ఇంకేంటి రూపా, ఏం సంగతిలో? ఏం లేదురా, ఎలా నడుస్తుంది? చిన్ని, ఇప్పుడు నువ్వు ఓకే కదా? అంతా బానే ఉంది కదా? ఏమైనది రజని? ఏంలా అత్త, సేజారినది. ఏం చేస్తున్నావు బేబీ?
చూస్తూ కూడా అడుగుతావేంటి డాడ్? అందుకే మామ్ నిన్ను తిట్టేది. నేను అడిగేది నువ్వు ల్యాప్టాప్లో పనిచేసుకుంటున్నావని తెలియక కాదు, ఇంత టెన్షన్లో కూడా ఇంత కూల్గా ఎలా ఉన్నావా అని. ఇప్పుడు ఏం జరిగింది డాడ్? ఏం జరిగిందా? ఇన్నేళ్లుగా మీ అమ్మ ఈ ఇంట్లో బాగా వేసుకునుంటే ఆ సీనుగాడు ఇదంతా చెల్లదు అని మీ అమ్మని పిచ్చిదాన్ని చేసేశాడు. మీ అమ్మకున్న పొగరంతా దించేశాడు. మీ అమ్మ చేసే పనులన్నీ తెలుసుకొని మీ అమ్మ మీద పై చేయి సాధించాడు. అయినా వజ్ర ఇంత టెన్షన్లో కూడా ఎంచక్క ఏదో పనుందని బయటికి వెళ్ళిపోయింది. నువ్వేమో కూల్గా పైకొచ్చి ల్యాప్టాప్ మీద టకటకా కొడుతున్నావు. డాడ్, శత్రువుని దెబ్బ కొట్టేటప్పుడు శకునిలా ఆలోచించాలంట, కానీ శత్రువుని లొంగ తీసుకోవాలంటే శ్రీకృష్ణుడిలా కూల్గా అడుగులు వెయ్యాలట డాడ్. ఇదంతా ఎవరు చెప్పారు? మీ అమ్మేనా? చెప్తుంది. మీ అమ్మ ఇలాంటివన్నీ బాగా చెప్తుంది. కానీ నాకే తను ఏం చేస్తుందో చెప్పమన్నా చెప్పదు. చెప్తే ఏం చేస్తావు డాడ్? ఏం చేస్తాం? ఏమి చెయ్యం. ఎందుకంటే నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. కానీ ఏం చేస్తాం? మీ అమ్మ మీద ఉండే ఇష్టంతో తను చేసే పనులన్నీ చూసి చూడనట్టు చూస్తూ ఊరుకుంటాను. మామ్ ఎందుకు ఇలా చేస్తుందో మీకు తెలుసు కదా డాడ్. తెలుసమ్మా, తెలుసు. నీ చిన్నప్పుడు మా అక్క నిన్ను దత్తత తీసుకుంటానని తీసుకోకుండా మాట తప్పిందని మీ అమ్మ కోపం పెంచుకుంది. ఆ కోపంతోనే ఎప్పటికైనా ఈ ఆస్తి మీద ఎలాగైనా ఈ ఇంటి మీద అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఇన్నేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. మీ అత్త ముందు తన మంచితనాన్ని కాపాడుకుంటూనే మీ అత్తను దెబ్బ కొట్టాలని చూస్తోంది. మరి ఇదంతా తెలిసి నువ్వు మామ్ని ఎలా బ్లేమ్ చేస్తున్నావు డాడ్? నేను తనని బ్లేమ్ చేయట్లేదు బేబీ. కంగారు పడి ఎక్కడ మిస్టేక్ చేస్తుందో అని భయపడుతున్నాను. అందుకే తను ఏం చేస్తుందో చెప్తే నేను వెనక నుంచి తనకే ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను కదా అని ఆలోచిస్తున్నాను. ఏంటి, నువ్వా? అవును, నేనే. ఎందుకు నవ్వుతున్నావు బేబీ? అరే, ఎందుకు నవ్వుతున్నావు? పో డాడ్, నీ గురించి నీకు తెలియనట్టు జోక్ చేస్తున్నావు. ఏంటిది? చెప్పకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. పైగా నాకు తెలుసు అంటుంది. నాకేం తెలుసు? తనకేం తెలుసు? అసలు ఇంతకీ వజ్ర ఏం చేస్తోంది? ఇంకొక్క రోజు. అవును సీను, నీకు మాకు ఇంకొక్క రోజే టైం ఉంది. ఒకే ఒక్క రోజు అయ్యాక అంతా అయిపోతుంది. ఇంక నువ్వెక్కడో మేమెక్కడో. యాంది కొత్తగా మాట్లాడుతూ ఉండవు? మళ్ళీ కొత్తగా పన్నాగాలు ఏమైనా పన్నుతున్నావా? పాత పగల్ని తీర్చుకోవడానికైతే కొత్త పన్నాగాలు పన్నాలి. కానీ కొత్త చోటుకి వెళ్ళాక పాత పగలతో ఏం పని? అన్నీ కొత్తవే, అందరూ కొత్తవాళ్లే. అంటే అన్నీ ఈడిసేసి సన్నాసులా మారిపోతా ఉండవా? నీకు తెలీదు కదూ, రేపటికల్లా మనం అనుకున్న పనులన్నీ అయిపోతాయి. ఈ ఆస్తి, అధికారం అన్నీ మనిద్దరం పనిచేసుకుంటాం. ఏం సీను, నమ్మబుద్ధి కావడం లేదు కదా? నిజాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు అబద్ధాల్లా కనిపించేవే సీను. అట్లీస్ట్ అవి మన కళ్ల ముందుకొచ్చేవరకన్నా అబద్ధాల్లా అనిపిస్తూనే ఉంటాయి. అంటే ఈ ఒక్క రోజులో ఏం జరిగిపోతుంది? ఆ చిన్ని ప్రాణం పోతుంది. మీ అమ్మ ఉండిపోతుంది. దాని తర్వాత చాలా ఈక్వేషన్స్ మారిపోతాయి.
ఈ ఆస్తి మొత్తం నీ చేతికొచ్చేస్తుంది. దాన్ని నువ్వు 2 ముక్కలుగా చేస్తావు. నాది నాకిచ్చేసి నీది నువ్వు తీసేసుకుంటావు. నేనైతే నాకు నచ్చిన చోటుకు వెళ్ళిపోతాను. ఒక కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాను. అంటే ఒక్క సిన్ని సావుతో ఇన్ని జరిగిపోతాయా? ఒక్క చిన్ని తాళంతోనే కదా ఎంత పెద్ద ఇంటి డోర్ అయినా తెరుచుకుంటుంది. అది సరే గాని నాకు తెలియకుండా నువ్వు మా ఊరెళ్ళి సిన్నిని మా అమ్మిని భూమి మీద లేకుండా చేద్దామని ఆ రమణగడితో సాయం తీసుకున్నావంటగా? నాకెట్టా తెలిసిపోయినదనుకుంటున్నావా? నీకే కాదు, నాకు ఈ విషయాలు చెప్పేవాళ్ళు ఉండారు. ఆల్ రైట్. ఎనీవేస్, అది కూడా పాత విషయమే కదా సీను. కాబట్టి అది కూడా మర్చిపో. సీను, నీకెన్ని కోట్ల ఆస్తి వస్తుందో నువ్వు ఊహించలేవు కదా. మరి అది మొత్తం నీ చేతికొచ్చాక నువ్వేం చేస్తావు? నేనేది ముందే అనుకోను. అనుకున్నా ఎవ్వరికి చెప్పను. ఓకే, నీ వాట నీ ఇష్టం. రేపటి కోసం చాలా ప్లాన్లు వేయాలి. యాందే ఈమె చాలా కొత్తగా మాట్లాడినదే, చాలా కొత్త లెక్కలు చెప్పినది. యాందో పులి గడ్డి తిన్నట్టు, ఆవు మాంసం తిన్నట్టు. అవి ఎప్పటికీ చెరగవు. అంటే వజ్రావతి చెప్పిన మాటలు కూడా జరుగుతాయని నమ్మకం లా. యాదో పెద్ద లెక్కతోనే ఉండట్టు అనిపిస్తూ ఉండదు. మన జాగ్రత్తలో మనం ఉండాలా. ఏది ఈజీగా రాదు, ఈజీగా వచ్చింది నిలబడదు. వజ్రావతి ఈసారి ఎక్కువ ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇది కానీ జరిగిందంటే జరగకూడదు. ఇలాంటప్పుడు హేమధర్మరాజు వారు, చిత్రగుప్తుడు వారు సాయం చేస్తే నా కూతురు కష్టం తీరిపోతుంది. బుడతా స్వామి, వచ్చారా స్వామి? నేను తెలుసుకోగానే ప్రత్యక్షం అయ్యారా? బుడతా, నీవంటే ప్రభువుల వారికి నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉన్నది. ఎందుకంటే ఈ భూలోకములో ఏ జీవి అయినను కష్టము వచ్చినచో ఆ దేవదేవునో ఆ జగజ్జననో తలుచుకుందరు. కానీ నీవు మాత్రం కష్టం రాగానే మాకే మొరు పెట్టుకుందురు. మమ్ములను కనీసం తలచుటకైనను జీవులందరూ వణుకుతూ ఉంటారు. కానీ నీవు మాత్రమే మాలోని దైవాన్ని పరమాత్మగా గుర్తించి పిలుస్తావు. యద్భావం తద్భవతి అని నీ గురించే వచ్చి ఉన్నాను. అంటే మీకు నా మీద నిజంగానే ప్రేమ ఉందా స్వామి? అందులకే పుడతా, నీవు మమ్మల్ని పిలుచుకు సంశయించినను నేనే వచ్చినాను. అది నువ్వు ప్రభువుల వారికి తెలియకుండా. అయితే మీరు నాకు వచ్చే సమస్య తీరుస్తారా? నా కూతురికి ఏ సమస్య రాకుండా చూసుకుంటారా? అది అసాధ్యము పుడతా. స్వామి, మీరే కదా నా బాధను చూసి వచ్చారన్నారు. నేను వచ్చినది నీవు మమ్మల్ని తలచుచున్నావనియే కాని నీ బాధలు తీర్చుటకు కాదు. నీ బాధలు తీర్చగల శక్తి, అధికారము నాకు లేదు. కేవలము నీ మనమున కలిగిన క్లేశమును నా మాటలతో తగ్గించవలననే నేను ఇతడికి వచ్చినాను.
నీ బాధ ఎవరితోనూ పంచుకోలేకుండా ఒంటరిగా విలపించుచున్నావని, నీకు తోడుగా నేనున్నాననే ధైర్యమిచ్చుటకు వచ్చితిని. తోడుగా ఉండడం అంటే కష్టం తీర్చడం కాదా స్వామి? కష్టము తీరుటయన్నది విధిలిఖితము. నీ కష్టము తీరు మార్గం నా ద్వారా జరగవలనని ఆ విధి లిఖించిన ఎడల అటులనే నేను నీకు సహాయపడగలను. లేనిచో ఏమీ చేయజాలను పుడతా. మరి ఇంతకు ముందు యమధర్మరాజు వారికి కూడా తెలియకుండా వచ్చి నాకు నా కూతురు గురించి చెప్పారు కదా స్వామి. అదియును విధిలిఖితమే. అవును పుడతా, నేను కాని ప్రభువుల వారు కాని మీ అమ్మ చేత ముద్ద తినుట, నిన్నును మాతను అనుగ్రహించుట, ఇన్ని వత్సరములుగా నీ మీద అభిమానము పెంచుకునుట, ఆ అభిమానమును నీ కూతురు మీద ప్రసరింపజేయుట, ఇవన్నీ విధివ్రాత వలనే జరుగును. అంటే స్వామి ఇప్పుడు మీరు ఏమీ చేయలేరా? మేము దేవతలం పుడతా. మాకు ఆ పరమాత్మ ఇచ్చిన శక్తి పరిమితము. నేను ఉండున్నది ఆ సమవర్తి చెంత కాబట్టి నేను ఆ సమవర్తి వలనే ఎటూ మొగ్గు చూపక పనిచేయవలనే కాని మిగిలిన దేవతల వలె కొంచెమైన నువ్వు పక్షపాతము చూపుటకు వీలుపడదు. మాకు ఇతరుల వలన మీ మానవుల వలన భావోద్వేగములు ఉండరాదు. కేవలం విధివ్రాత అమలుపరచుటయే మా ధర్మము. నీ కోరిక నా పగ రెండు తీరబోతుండాయి. 2 పిట్టలతో నువ్వు గెలవబోతుండావు. 2 పిట్టలా? రెండేంటి? సిన్ని నా చేతికి సిక్కాక గంట గుర్తుండదా? గుర్తుంది. ఆ గంట అయిన మరుక్షణం సిన్ని పానం ఆగదో.